యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మార్పు. తాతయ్య, నాకొక కథ చెప్పవు అంటూ గారాబంగా అడిగాడు బంటి వాళ్ళ తాతయ్యను. మ్యాథ్స్ హోంవర్క్ ఉందని అన్నావుగా బంటి, ముందు అది ఫినిష్ చేయి, ఆ తర్వాతే కథ అన్నారు తాతయ్య నిక్కచ్చిగా. నా ఫ్రెండ్ చెర్రిగాడు ఆల్రెడీ హోంవర్క్ ఫినిష్ చేశాడట, వాడి దగ్గర నుంచి కాపీ చేసుకుంటానే కానీ నువ్వు కథ చెప్పు తాతయ్య అన్నాడు కాస్త మొండిగా. కరోనా పుణ్యమా అని పిల్లలంతా సోమరులుగా తయారయ్యారు. పాపం వాళ్ళనని ఏం లాభం, ఎలాగూ కథ అడుగుతున్నాడు కాబట్టి అదేదో సోమరిపోతు గురించే కథ అల్లి చెబితే పోదా అని మనసులో మదన పడిన తాతయ్య సరే అంటూ కథ మొదలుపెట్టాడు. అనగనగా ఆనంది అనే చిన్న రాజ్యం ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఆ రాజ్యానికి పెద్ద ఆపద వచ్చింది. పక్క దేశపు రాజు తమ పైన దండెత్తి వస్తున్నాడు అని వర్తమానం అందింది. కావలసినంత సైనిక బలం లేని ఆనంది రాజ్యం ఆ వార్త విని తల్లడిల్లిపోయింది. 20 నుండి 40 ఏళ్లలోపు ఉన్న ప్రతి పురుషుడు యుద్ధంలో పాల్గొనాలని రాజు చాటింపు వేయించాడు. అది విని ఆ రాజ్యంలో నివసించే దిలీపుడనే 25 ఏళ్ల సోమరిపోతుకు గుండెల్లో రాయిపడ్డట్టయింది. సైనికుల కంట కనపడకుండా అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు త్వరలో దాక్కున్నాడు. ఇంతలో గుర్రపు డెక్కల శబ్దం వినిపించి భయంతో ఇంకా లోపలికి వెళ్లే క్రమంలో విచిత్రంగా అందులో ఉన్న ఒక పెద్ద అగాధంలోకి పడిపోయాడు. అతని అరుపులు చెట్టు త్వరకు దాటి ఎవ్వరికీ వినిపించలేదు. యుద్ధానికి భయపడి పారిపోతే ఈ విధంగా చనిపోవలసి వస్తుంది అని ఎంతో వగచి కళ్ళు మూసుకొని దేవుని తలుస్తూ ఉండిపోయాడు. అలా పడటం ఒక పెద్ద వలలో పడిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే ఒక పెద్ద వింత జంతువు ఏదో తనను తినటానికి తన వైపు రావడం కనిపించింది. పారిపోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలో దేవుడు పంపినట్టుగా ఒక పక్షిలాంటి ఆకారం ఎక్కడి నుండో వచ్చి అతన్ని కాళ్ళతో ఎత్తికెళ్ళిపోయింది. దిలీపుడు తనను మింగడానికి వచ్చిన వింత జంతువుని పరకాయించి చూశాడు. అది ఒక పెద్ద సాలీడు. అంటే తాను పడ్డది వల్లో కాదు, సాలెగూట్లో అని అర్థమైంది. ఒక్కసారిగా మతిపోయింది. దిలీపుడికి తనను తీసుకెళ్తుంది ఎవరా అని చూశాడు. అదో సీతాకోకచిలుక. మిత్రమా, నా నోటి దగ్గర కూడు లాగేయడం నీకు భావ్యమా అంటూ అడిగింది సాలీడు. తాను భూలోకం నుంచి వచ్చిన అతిథి, నీకు ఆహారం కాదు అంటూ సీతాకోకచిలుక దిలీపుడిని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి దింపింది. ఆశ్చర్యం నుంచి తీరుకుంటూ ఆ సీతాకోకచిలుక, ఓ సీతాకోకచిలుక, ఇదేం లోకం, మీరంతా మనుషుల కన్నా పెద్దగా ఉన్నారేంటి, మీకు మాట్లాడడం ఎలా సాధ్యపడింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు దిలీపుడు. ఇది మాయాలోకం, ఇంతకు మించి మా లోకం గురించి మేము అన్యులకు చెప్పకూడదు అంది సీతాకోకచిలుక. నువ్వు నా ప్రాణాలు ఎందుకు రక్షించావు, కనీసం అదైనా తెలుసుకోవచ్చా అని అడిగాడు దిలీపుడు. ఒకరికొకరు సహాయం చేయకుండా తప్పించుకు తిరగడానికి మేము మీలా మనుషులం కాదు కదా అంటూ పగలబడి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతాకోకచిలుక. తన పక్కనే గుంపులుగా పనిచేసుకుంటున్న చీమలు చూశాడు దిలీపుడు. పలకరించబోయాడు. మా సమయాన్ని వృధా చేయకు అంటూ కసురుకుని వెళ్ళిపోయాయి అవి. అంతలో ఒక పెద్ద సర్పము వాటి స్థావరాన్ని ఆక్రమించుకోపోయింది. వెంటనే ఆ చీమలన్నీ కలిసికట్టుగా దానిపై దాడి చేసి కొన్ని గంటల్లో దాని ప్రాణం తీశాయి. ఆశ్చర్యపోయిన దిలీపుడు, అంత పెద్ద సర్పాన్ని చూస్తే మీకు భయం వేయలేదా అని అడిగాడు. పనులు తప్పించుకోవడానికి, పిరికితనంతో దాక్కోవడానికి మేము మనుషులం కాం అంటూ వెక్కిరింతగా నవ్వుతూ అవి తమ పనుల్లో మెరిగిపోయాయి. సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది దిలీపునికి. ఎలాగోలా ఆ మాయాలోకం నుంచి బయటపడి భూమిపైకి చేరుకున్నాడు. వెంటనే సైనిక విధుల్లో చేరి తన వీరత్వాన్ని ప్రదర్శించి శత్రువులను తరిమికొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ క్షణం నుంచి సోమరితనాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు దిలీపుడు. కథ అయిపోయింది. ఇప్పుడు చెప్పు, ఈ కథ వల్ల నువ్వేం నేర్చుకున్నావు బంటిని ప్రశ్నించాడు తాతయ్య. సూపర్ స్టోరీ తాతయ్య, ఐ లవ్ ఇట్. లేజినెస్ ఎంత చెడ్డదో నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నా హోంవర్క్ నేనే చేసుకుంటా, బాయ్ తాతయ్య అంటూ తన రూమ్లోకి పరిగెత్తుతున్న మనవని చూస్తూ తృప్తిగా నవ్వుకున్నాడు తాతయ్య.